పాయింట్ చాలా క్లియర్ కట్గా బీహార్ పాలిటిక్స్లో కనిపిస్తోంది. రైట్, ఖచ్చితంగా ఇప్పుడు దేశం మొత్తం బీహార్ వైపు చూస్తుంది, దాంట్లో బంకీపూర్ వైపు చూస్తుంది, పీకే గెలుపు వైపు చూస్తుంది. ఎందుకంటే అనేక రాజకీయ పార్టీలకు ఎన్నో ఏళ్లుగా తన ఒక వ్యూహకర్తగా ఉండి అనేక మందిని విజయ తీరాలకు చేర్చినటువంటి పీకే. సో ఆయన ప్రశాంత్ కిషోర్ ఆయన స్వయంగా పార్టీ పెట్టి మొత్తం 243 స్థానాల్లో 238 స్థానాలకు పోటీ చేసి ఎక్కడా గెలవలేదు గతంలో 2025 అసెంబ్లీ ఎలక్షన్స్లో. కానీ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఖచ్చితంగా గెలవాలని ఫోకస్ పెట్టారు, గెలిచి చూపించారు. ఎందుకంటే ఇది మామూలు నియోజకవర్గం కాదు, నిజంగా చాలా బలమైన నియోజకవర్గం. ఇప్పుడు అక్కడ నితిన్ నబీన్ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అక్కడ వరుసగా 5 సార్లు ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం అనేది కంచుకోట. అటువంటి కంచుకోటలోనే ఇవాళ జనసురాజ్ పార్టీ విజయ కేతనం ఎగరవేసిందంటే ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా పెద్ద బలం అవుతుంది ప్రశాంత్ కిషోర్కి. సో అప్పుడు ఆయన వచ్చినటువంటి నినాదం ఏంటి? కుల రాజకీయాల కంటే విద్యా ఉపాధి ముఖ్యమైనటువంటి నినాదంతో వచ్చాడు. అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పి వచ్చాడు. బీహార్ అభివృద్ధి, కొత్త నాయకత్వం కావాలి, ప్రజలకు అవి చూపిస్తానంటూ వచ్చారు. సరే, అప్పుడు అవకాశం ఇవ్వలేదు, మొత్తం అన్ని స్థానాల్లో ఓడించారు. ఇప్పుడైతే ఫస్ట్ విజయం సాధించారు. ఖచ్చితంగా ఒక విజయం అనేది డెఫినెట్ గా ఇక్కడ డౌట్ ఏంటంటే జనస్వరాజ్ పార్టీ పెట్టినప్పుడు 3000 కిలోమీటర్లు నితీష్ కుమార్ సీఎంగా ఉన్నప్పుడు ఎంటైర్ స్టేట్ మొత్తం తిరిగాడు. ఒక ప్రపంచం అనుకున్నారు అసలు వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేస్తారనుకున్న దశలో విచిత్రంగా ఎన్నికల ముందు ఒక సంచలనమైన డెసిషన్, ఆ ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని అందరినీ బరిలోకి దించాడు. స్ట్రాటజిస్ట్ కాబట్టి ఎన్నికల్లో గెలవనని ముందే తెలుసు అనుకుంటాను. అందుకని ఆ స్ట్రాటజీని తన పార్టీ మీద కూడా అప్లై చేసుకున్నాడు. సో అన్ని నియోజకవర్గాల నుంచి క్యాండిడేట్లు నిలబెట్టి తాను మాత్రం పోటీ చేయాలి. ఎంత స్ట్రాటజిస్ట్ అంటే మళ్ళీ అదే బీహార్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వెళ్ళిన నితిన్ నబీన్ సీట్లోనే పోటీ చేయాలనుకోండి. ఇక్కడ కూడా స్ట్రాటజీ అప్లై చేశాడు. తన పార్టీ తరపున పోటీ చేసిన వాళ్ళు అందరూ ఓడిపోతారని ముందుగానే తెలుసు అతనికి. ఆ రోజు డిపాజిట్లు రాకపోయినా ఆ భారం తన ఎత్తిన వేసుకోకుండా, తన ఫెయిల్యూర్ కింద చూపించకుండా, ఆ రోజేమో అందరికీ నమస్కారం, ఆదరణ దొరకలేదు, మళ్ళీ పోటీ చేస్తామని చెప్పి తెలివిగా ఇక్కడ ఇదే స్ట్రాటజీ. అంటే ఇక్కడే నమ్మట్లేదు ప్రశాంత్ కిషోర్ని. అందుకని బీజేపీ అండర్లోనే గెలిచాడు, బీజేపీ వాళ్ళ ఆ వ్యూహంతోనే ఇతను గెలిపించారు అని. ఇన్నాళ్ళు అతను బీజేపీకి వ్యూహకర్తగా చేశాడు చాలా కాలం, ఇప్పుడు బీజేపీ వ్యూహంలో అతను చిక్కుకున్నాడు అనేది ఒక ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ. రెండోది, కాకపోతే ఒక ట్రెమండస్ చేంజ్ ఎందుకు అన్నామంటే ఆల్టర్నేటివ్ అని, 35 ఏళ్ల నుంచి బీహార్ పాలిటిక్స్ని జేడీయూ నితీష్ కుమార్ కానీ, ఆర్జేడీ లల్లూ ప్రసాద్ యాదవ్ లేదా ఆయన కొడుకులు, లేకపోతే బీజేపీ ఇవి శాసిస్తున్న తరుణంలో